హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌనికా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ ఏంటంటే మహాశివరాత్రి స్పెషల్. సో అమ్మ మార్నింగే లేచి శివలింగాన్ని తయారు చేసి పూజ చేసుకుంది. తర్వాత మేము ఒక స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ టెంపుల్కి అయితే వెళ్ళాం. శ్రీ శక్తేశ్వర స్వామి ఆలయం. అది భీమవరంకి 5 కిలోమీటర్స్ దూరంలో యనమదుర్రు అనే విలేజ్లో ఉంటుంది. శివాలయాల్లో ఈ టెంపుల్ కూడా స్పెషల్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేని స్పెషాలిటీ ఈ టెంపుల్లో ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏంటో టెంపుల్ లోపలికి వెళ్ళాక చెప్తాను. శ్రీ పార్వతీ సమేత శక్తేశ్వర స్వామి వారి దేవస్థానం. గాయస్, మేము శివరాత్రికి గుడికి వెళ్ళాంగా. సో టెంపుల్ అస్సలు ఖాళీ లేదు. అసలు ఎంత లైన్ ఉందో మీరే చూడండి గాయస్. ఈజీగా ఒక ½ అవర్ పట్టింది లోపలికి వెళ్ళడానికి. గుడి పక్కన ఈ చెరువు, కొబ్బరి చెట్లు ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎంతసేపు అయినా అలా ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. గుడికి వెళ్ళాంగా. సో అందరూ చేసే పని మేము చేసాం. ఏంటో అనుకుంటున్నారా? కొబ్బరికాయలు కొట్టడం. అలా ½ అవర్ నడిచి లోపలికి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపించింది గైస్. టెంపుల్ లోపలికి వెళ్ళాక స్పెషాలిటీ చెప్తా అన్నా కదా, అదేంటంటే మహాశివుడు మనకి ఎక్కువగా లింగ రూపంలోనే కనిపిస్తారు. కానీ ఇక్కడ శివుడు విగ్రహ రూపంలో ఉంటారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శివుడు తలకిందులుగా తపస్సు చేస్తూ ఉంటారు. అదే కాకుండా పక్కనే పార్వతీదేవి 3 నెలల కుమారస్వామిని అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఒడిలో పెట్టుకుని దర్శనమిస్తారు మనకి. ఇక్కడ నందికి దండం పెట్టుకున్నప్పుడు చెవిలో కోరికలు చెప్పుకోవాలంట. ఐ నో ఇది కరెక్ట్ వే కాదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చెప్తున్నా. ఇక్కడ పిల్లల కోసం కొన్ని టాయ్స్ అయితే ఉన్నాయి. అక్కడ వరకు వెళ్ళిన తర్వాత హన్వి కోసం ఏదో ఒకటి చూడాలి కదా. సెల్ ఫోన్ ఏదో బాగుంది కదా అని చూస్తున్నాం. అక్కడే సాయిబాబా టెంపుల్ కూడా ఉందని చెప్పి వెళ్ళి దర్శించుకున్నాం. గాయ్స్, ప్రసాదంకి పులిహోర పెట్టారు. నెక్స్ట్ లెవెల్లో ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎవ్రీ ఇయర్ శివరాత్రికి ఇలా మా ఇంటి దగ్గర జాతర చేస్తారు. మీరు కూడా ఒకసారి చూసేయండి గైస్. ఇక్కడ నిప్పుల గుండం తయారు చేస్తున్నారు.
సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ.